హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ క్రిప్టో అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, ఒరిజినల్ ఛానల్ లింక్. అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం బిట్కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. ఎవ్రీ వీకెండ్ మనం క్రిప్టో అనాలిసిస్ చేస్తాం. సో ఫ్రైడేనే చేస్తాం, బట్ నిన్న నేను కొద్దిగా హెల్త్ బాగాలేకుంటే నేను చేయలేదు. సో ఇవాళ సాటర్డే వీకెండ్లో సో క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. చేసుకునే ముందు ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే క్రిప్టోలో, సో రెగ్యులర్గా మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీయే చేస్తుంటే కనుక క్రిప్టో కూడా ఒక డైవర్సిఫికేషన్ కోసం పెట్టుకోండి. అండ్ క్రిప్టోలో మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు అండ్ ఆప్షన్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు? డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, కింద లింక్ ఇస్తాను, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ ఇక్కడ మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఆప్షన్స్కి డైలీ ఎక్స్పైరీ ఉంటుంది, మన మార్కెట్స్లో డైలీ ఎక్స్పైరీ లేదు ఇప్పుడు. సో బట్ ఇక్కడ మనకి బిట్కాయిన్ పైన, ఇథీరియం పైన డైలీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది, ఆప్షన్స్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఓకే, సో నేను ఫ్యూచర్స్ ట్రేడింగే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనం ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్కి ఇక్కడ మనకి ప్రాపర్ లెవరేజ్ దొరుకుతుంది. సో ఇక్కడ మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, అండ్ ఇంకొక బెనిఫిట్ ఉంది ఇక్కడ. సో ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఉందో, సో రీసెంట్గా గోల్డ్, సిల్వర్ కూడా లాంచ్ చేశారు టోకన్స్. ఇక్కడ మనం గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు అండ్ సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కమోడిటీస్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే ఇక్కడ PXG USD ఉంది కదా, ఇది గోల్డ్ అనమాట. ఓకే, అండ్ బిట్కాయిన్, ఇథీరియంతో పాటు గోల్డ్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో సపరేట్గా మనం Forex అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో Forex లీగల్ కాదు, మీ అందరికీ తెలుసు. బట్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మీరు లీగల్ వేలో గోల్డ్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ లెవరేజ్తో. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడైతే 50x వరకు లెవరేజ్ ఇస్తున్నారు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు. అండ్ బిట్కాయిన్కి, ఇథీరియంకి 200x లెవరేజ్ ఇస్తున్నారు. సో అంత లెవరేజ్ ఎప్పుడు కూడా తీసుకోవద్దు. మ్యాక్స్ టు మ్యాక్స్ 10 to 15x లెవరేజ్ తీసుకోండి. ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది మీరు ట్రేడ్ పైన అంటే అప్పుడు 20x వరకు తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ వెళ్ళకండి. బిగినర్స్ అయితే 5x కన్నా ఎక్కువ పెట్టకండి. అంటే 5 times మీ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, మీ ట్రేడ్ అయితే ఉంటుందో దానికి ఒక 5 times మాత్రమే లెవరేజ్ అనేది తీసుకోండి. అండ్ ఇంకొక పాయింట్, సో మీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి మీకు జీరో నాలెడ్జ్ ఉందనుకోండి, ఆల్రెడీ నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను. సో మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్కి క్లిక్ చేశారనుకోండి, కోర్సెస్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ కనిపిస్తాయి. వెళ్ళి చెక్ చేయండి, చూడండి. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఆ 10 వీడియోస్ చూసారనుకోండి, కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. రిఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి అండ్ ఫండ్ యాడ్ చేసుకోండి. అండ్ శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్, ఏదైతే మీరు క్రిప్టో రిఫరల్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మా కమ్యూనిటీలో జాయిన్ అయ్యే బెనిఫిట్ ఉంటుంది, క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్. దాంతోపాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఉందో, TTT అని చెప్పి, అది మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్లో కూడా క్లియర్లీ ఉంది ఆ స్ట్రాటజీ. అండ్ ఈ స్కాల్పర్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇండివిజువల్ కూడా ట్రేడ్ ప్లాన్ చేస్తాం కదా, సో ఇది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్సే, అది కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళకి. అండ్ ఇంకొకటి, రీసెంట్గా గోల్డ్ లాంచ్ అయింది కదా, సో రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 1 month నుంచి కూడా నేను గోల్డ్ని టెస్ట్ చేస్తూ ఉండే. నిన్న నేను గోల్డ్ పైన ట్రేడింగ్ స్టార్ట్ చేశాను, క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ఇక్కడ చూపిస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ మెంబర్స్తో నిన్న నేను గోల్డ్ ఇచ్చాను ట్రేడ్, అండ్ గోల్డ్ కూడా అన్ని టార్గెట్స్ కూడా హిట్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, బిట్కాయిన్ కూడా నిన్న సిగ్నల్ వచ్చింది, ట్రేడ్ చేశారు, ఇండివిజువల్లీ ట్రేడ్ చేశారు బిట్కో స్కాల్పర్ బేస్ చేసుకొని. ఇక్కడ చూడండి, స్కాల్పర్లో బై సిగ్నల్ వచ్చింది అండ్ అక్కడ నుంచి మార్కెట్ మూమెంటం అప్ సైడ్ తీసుకుంది. అండ్ ఇక్కడ ఏదైతే గోల్డ్ ఉందో, గోల్డ్ పైన స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసినాయి. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు డైలీ కూడా నేను గోల్డ్ ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో. ఎవ్రీ డే మండే టు ఫ్రైడే లండన్ సెషన్ అండ్ US సెషన్స్ ట్రేడ్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆపర్చునిటీ దొరికినప్పుడు, సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని టార్గెట్స్ కూడా అచీవ్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మీరు క్లియర్లీ చూసుకోవచ్చు, గోల్డ్ చార్ట్ షేర్ చేశాను, గోల్డ్ పాజిటివ్ ఉందని చెప్పి. ఇక్కడ ఎంట్రీ రేంజ్ అండ్ అదేవిధంగా SL అండ్ టార్గెట్స్ కూడా
మెన్షన్ చేశాను క్రిప్టో ప్రీమియం ఛానల్. ఓకే, సో క్లియర్గా ఎస్ఎల్స్ అండ్ టార్గెట్స్ కూడా ఉంటాయి అండ్ మీరు దీన్ని ఫాలో అయ్యి కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఇండివిజువల్లీ కూడా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు క్రిప్టో స్కాల్పర్ యూస్ చేసుకొని. ఓకే, క్రిప్టో స్కాల్పర్ అంటే ఏదైతే మన ఇక్కడ ఉందో ఇండికేటర్, సో దీన్ని యూస్ చేసుకొని మన కమ్యూనిటీ ఇండికేటర్, సో దీన్ని యూస్ చేసుకొని బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. దీన్ని యూస్ చేసుకొని మీరు గోల్డ్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ బిట్ కాయిన్లో చేసుకోవచ్చు, ఇథీరియంలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఒకవేళ ఆప్షన్స్ చేస్తున్నారనుకోండి, ఆప్షన్స్ కొంచెం డికే ఎఫెక్ట్ ఉంటుంది, ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అయితే ప్రాపర్గా ఉంటుంది, ప్రైస్లో డికే ఎఫెక్ట్ ఉండదు అండ్ ప్రాపర్గా అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ మటుకు ఫ్యూచర్సే సజెస్ట్ చేస్తాను. సో ఫ్యూచర్స్ పర్స్పెక్టివ్లోనే మాట్లాడుతున్నాను. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, ఎవరైతే న్యూగా ఆల్రెడీ మీరు ఇవన్నీ చూసి కూడా న్యూగా ఆల్రెడీ ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు, సో వాళ్ళు ఫస్ట్ మీరు డెమో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మోర్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ డెమో ట్రేడింగ్ అని ఉంటుంది. ఫస్ట్ మీరు స్ట్రాటజీ కానీ అండ్ ఏదైతే మనది ఉందో సో దీని మీద డెమో ట్రేడింగ్ పైన క్లిక్ చేసి డెమో ట్రేడింగ్ చేసి చూడండి. ఒకవేళ వర్కౌట్ అవుతానే దెన్ మీరు రియల్ ట్రేడింగ్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం క్రిప్టోకి వెళ్దాం, బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేద్దాం. సో బిట్ కాయిన్ వచ్చేసి కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే సైడ్ వేస్లో ఉండే. ఈవెన్ మార్కెట్ అనేది ఇక్కడ నేను 4 hours టైం ఫ్రేమ్ పెడతాను, లేకుంటే డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఎప్పుడు February 5th రోజు మార్కెట్లో స్ట్రాంగ్లీ ఒక బెరిష్ క్యాండిల్ వేసింది. నెక్స్ట్ డే మార్కెట్ Feb 6th ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, రివర్సల్ క్యాండిల్ వేసింది. ఈ 2 క్యాండిల్స్ హైస్ అండ్ లోస్ అసలు బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మార్కెట్ వచ్చేసి ఈ 2 క్యాండిల్స్ ఒక హైస్ అండ్ లోస్ మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది, ఇప్పుడు ఏప్రిల్ స్టార్ట్ అయింది. స్టిల్ మార్కెట్ అనేది రేంజ్ బ్రేక్అవుట్ అవ్వలేదు బిట్ కాయిన్లో. సో ఎవరైతే ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి టఫ్ అయిపోయింది. సో ఈ 3 months సో ఓన్లీ ఫర్ క్రిప్టో స్కాల్పర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకే బెనిఫిట్. ఎందుకంటే చిన్న టైం ఫ్రేమ్లో సిగ్నల్స్ ఇస్తుంది, చిన్న టైం ఫ్రేమ్లో టార్గెట్స్ ఇస్తుంది, చిన్న టైం ఫ్రేమ్లో ఎస్ఎల్స్ ఇస్తుంది. సో చిన్న టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకున్నామా ఎగ్జిట్ అయిపోయామా ఉంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎవరైతే స్వింగ్ ట్రేడ్స్ చేస్తున్నారో కొంచెం టఫ్ అయిపోయింది. సో ఈవెన్ ఈ రేంజ్లో కూడా నేను మల్టిపుల్ ట్రేడ్స్ మనం చేసాం, మల్టిపుల్ ట్రేడ్స్ మనం ప్రాఫిటబుల్గా కూడా ఉన్నాం ఇదే రేంజ్లో. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ దగ్గరికి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ ఏరియాకి రీచ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ ఒక హై ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, చాలా రోజుల నుంచి ఇది బ్రేక్ అవ్వలేదు. అండ్ ఎగ్జాక్ట్లీ అదే హైస్ని మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసింది, మార్కెట్ ఫాల్ అయింది ఇక్కడ పాయింట్ నుంచి. దాని తర్వాత మళ్ళీ ఈ పర్టికులర్ లో చూడండి, ఇది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన సపోర్ట్ ఇది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయినట్టు మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, అంటే ఫేక్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి దీని కింద. ఇదే ఎగ్జాక్ట్లీ ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఉంది మార్కెట్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు, ఇది ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా, ఇది ఒక స్ట్రాంగ్ మనకి సప్లై ఏరియా, రెసిస్టెన్స్ ఏరియా. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, కాకపోతే ఇది సస్టైన్ అవ్వలేదు. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క మనం కన్సిడర్ చేయొచ్చు బిట్ కాయిన్లో. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఏరియాకి రీచ్ అయింది. అది వచ్చేసి దగ్గర మనకి 73,500 to 73,000 లెవెల్. ఓకే, సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయి హోల్డ్ చేసింది అనుకోండి, దెన్ అప్పర్ సైడ్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్ కాయిన్లో. లేకుంటే బిట్ కాయిన్ ఫర్దర్గా ఇక్కడ ఏదైతే సప్లై ఉందో ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే ప్లాన్ చేయాలనుకుంటున్నారనుకోండి, సో హయ్యర్ రిస్క్ టు రివార్డ్ రేషియో, అంటే మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో ఎక్కడుందంటే ఇక్కడ నుంచి సెల్ చేసినప్పుడు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఏరియాకి రీచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అగైన్ ఈ ఏదైతే డిమాండ్ ఏరియా ఉందో, ఇదైతే మార్కెట్లో ఒక సపోర్ట్ ఏరియా ఉందో, సో మార్కెట్ సపోర్ట్ ఏరియా అండ్ డిమాండ్ ఏరియా బోత్ ఆర్ సేమ్. అండ్ ఇక్కడ ఈ ఏరియా వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లెవెల్స్ అంటే ఏదో పర్టికులర్లీ ఏదైతే లైన్ ఉంటుందో దాన్ని లెవెల్స్ అంటాము. ఏరియా అంటే అండ్ జోన్స్ అంటే మార్కెట్ ఈ పర్టికులర్ ఎంత ఏదైతే పాయింట్స్ ఉంటాయో, లైక్ ఒక 1000 points 500 points అయితే రేంజ్ ఉంటుందో దాన్ని ఏరియా అంటాము, లేకుంటే జోన్స్ అంటాము. సో అది డిఫరెన్స్ అనమాట. సో యాజ్ ఆఫ్ నో ఈ ఏరియా వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ పర్టికులర్లీ పాయింట్ నుంచి కనుక స్ట్రాంగ్లీ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ కనుక వచ్చిందనుకోండి, సో దీనిపైన మార్కెట్ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైన మనకి ఎస్ఎల్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో స్వింగ్ ట్రేడింగ్ పర్పస్, ఇంటర్డే పర్పస్ చెప్పట్లేదు నేను, ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ అయిపోతుంది ఇక్కడ మనం చూసినట్టు అనుకోండి, ఎక్కువ పాయింట్స్ మనకి ఎస్ఎల్ వస్తుంది కాబట్టి ఓన్లీ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో ఇక్కడ నుంచి షార్ట్ అయితే ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఆ
ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఎసెలిట్ అయిపోయింది అనుకోండి దెన్ ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట స్వింగ్ ట్రేడింగ్ పర్పస్. సో యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉంది. సో ఈ రెసిస్టెన్స్ ఏరియా కనుక బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి మార్కెట్ అప్ సైడ్కి ఫర్దర్గా 76,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో 74,000 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సో బిట్కాయిన్లో. సో ఈ లెవెల్స్ పైన క్రాస్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్స్ పైన క్రాస్ అయింది అనుకోండి 76,000 లెవెల్ వరకు వెళ్తుంది. 76,000 లెవెల్ కనుక బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ ర్యాలీ పట్టుకుంటుంది అప్ సైడ్కి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీరు డౌన్ సైడ్కి చూసారనుకోండి ఇక్కడ నుంచి మీరు స్వింగ్ లోస్ కనుక చూస్తే ఇక్కడ స్లైట్లీ హైయరైజ్ ప్యాటర్నే ఉంది. అంటే మార్కెట్ అనేది బులిష్ ప్యాటర్న్లోనే ఉంది స్లైట్లీ. ఓకే, అండ్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ వరకు మార్కెట్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ అట్లీస్ట్ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ మొమెంటంలో ఉందనుకోండి మార్కెట్ 76,000 వరకు అయితే రావచ్చు అప్ సైడ్కి బిట్కాయిన్. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ రావాలి అంటే ఫస్ట్ మనకు ఒక సైన్ ఏంటంటే అంటే ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్ నిన్నటి క్యాండిల్ ఒక లో బ్రేక్ చేయాలి. దాని తర్వాత అట్లీస్ట్ ఇక్కడ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్యాండిల్స్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు నేను బేరిష్ ప్లాన్ చేస్తాను. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది కదా, ఏదైతే హయ్యర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఈ లెవెల్స్ని మార్కెట్లో అప్ సైడ్కి రిస్క్ చేయవచ్చు అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. అండ్ మార్కెట్ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ ని బ్రేక్ చేయడానికి వెళ్తుండొచ్చు అండ్ లిక్విడిటీ తీసుకోవడానికి కూడా వెళ్తుండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అప్పర్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు అండ్ రిస్క్ చేయొచ్చు. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఎందుకంటే ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ మనకు కనిపిస్తుందో సో ఏదైతే మనకు స్ట్రక్చర్ కనిపిస్తుందో హయ్యర్ ఐస్ మనకి స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో అందుకోసం నేను అప్పర్ సైడ్కి అనుకుంటున్నాను. ఓకే, సో ఒకవేళ మనకి బేరిష్ కన్ఫర్మేషన్ రావాలంటే ఏదైతే ఈ 3 క్యాండిల్స్ ఉన్నాయో ఈ 3 క్యాండిల్స్ ఒక లోస్ బ్రేక్ అయితే బేరిష్ కన్ఫర్మేషన్ వస్తుంది. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ప్లేస్లో ఉన్నా సరే వెయిట్ చేయండి. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్ సైడ్కి మనం బులిష్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్లో. ఓకే, అండ్ ఇప్పుడు నేను బిట్కాయిన్ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఏం స్ట్రక్చర్ కనిపిస్తుంది మీరు చూడండి. సో యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకే, సో బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఈ ఏరియా చూడండి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ విక్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా చూడండి ఈ క్యాండిల్లో స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది విక్లో. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిలే స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ మార్కెట్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది. తర్వాత అగైన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మార్కెట్ ఈ క్యాండిల్ని డౌన్ సైడ్కి వచ్చింది. దాని తర్వాత అగైన్ ఇదే లెవెల్స్ నుంచి ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్ అప్ సైడ్లో మూవ్ అవుతుంది. ఓకే, అప్ సైడ్లో మూవ్ అవుతుంది. వన్స్ ఒకవేళ ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా ఇంపార్టెంట్ ఏరియా, ఒకవేళ ఈ ఏరియా కనుక బ్రేక్అవుట్ అయింది వీక్లీలో అంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి స్ట్రాంగ్లీ బిట్కాయిన్లో. సో ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే బిట్కాయిన్ ఒకవేళ స్ట్రాంగ్లీ మార్కెట్లో మొమెంటం ఉందనుకోండి అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 82,000 to 84,000 వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ క్యాండిల్ ఒక మిడ్ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 81 to 82,000 అయితే ఈ మిడ్ పాయింట్ వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి మార్కెట్ ఆల్మోస్ట్ 85 to 86,000 వరకు కూడా యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ మొమెంటం పైన మార్కెట్లో హోల్డ్ చేస్తే ఈ మొమెంటం అప్ సైడ్కి మిస్ అవ్వకండి అండ్ అప్ సైడ్ మంచి ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బిట్కాయిన్లో. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఒకవేళ మార్కెట్ అనేది 76,000 పైన మార్కెట్ కనుక ఉందనుకోండి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 74,000 పైన మార్కెట్ ఉందనుకోండి ఆల్మోస్ట్ 11 to 12,000 పాయింట్స్ అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. దీంట్లో మనం అట్లీస్ట్ 3 to 4,000 పాయింట్స్ క్యాప్చర్ చేసినా సరే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, అండ్ డౌన్ సైడ్కి పాసిబిలిటీస్ ఎందుకు తక్కువ ఉన్నాయంటే ఇక్కడ మీరు చూడండి మార్కెట్ ఒక వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్కి సపోర్ట్ ఏరియా ఆల్మోస్ట్ 6,000 లెవెల్స్ దగ్గరలో ఉన్నాయి. అంటే మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా సరే ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో అది నియర్లీ 6,000 to 5,000 లెవెల్స్ దగ్గరలో ఉన్నాయి. అంటే మార్కెట్లో అంత సెల్లింగ్ స్ట్రాంగ్లీ మార్కెట్ డౌన్ సైడ్ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా సరే ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కే బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వ్యూ వచ్చేసి పాజిటివ్గా అయితే కనిపిస్తుంది నాకు బిట్కాయిన్లో. కాకపోతే ఒక దగ్గరలో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందనుకోండి మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్కాయిన్లో. క్లియర్ అండి, బిట్కాయిన్ అయితే మీకు క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా క్రిప్టో రిగార్డింగ్ చాలా వీడియోస్ మన ఛానల్ పైన వస్తాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం ఇథేరియం కూడా చూసుకుందాం. అండ్ ఇథేరియం కూడా మనం ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసే ముందు డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ ఇథేరియం కూడా పెడతాను. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఫేవరెట్ ఇథేరియం. యాక్చువల్ చెప్పాలంటే బిట్కాయిన్ కన్నా ఇథేరియం ఎక్కువగా ట్రేడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఏరియా ఏదవుతుందో
యాజ్ ఆఫ్ నో ఇథీరియం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అండ్ అగైన్ ఈ క్యాండిల్ ఒక హైస్ పైన మార్కెట్ అయితే ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. అండ్ దానికన్నా ముందు కూడా మార్కెట్ బ్రేక్అవుట్ అయింది, కాకపోతే ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేకపోయింది. బట్ ఇప్పుడు మార్కెట్ ఈ క్యాండిల్ ఒక 50% దగ్గరలో ఉంది. అంతే, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది ఇథీరియంలో. ఓకే, సో ఇథీరియం కూడా బేరిష్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 3 to 4 days మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ హైస్ చూడండి, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ అట్లీస్ట్ వచ్చేసి 2100 లెవెల్ కిందికి కనుక ప్రైస్ వెళ్ళింది అనుకోండి, దెన్ అప్పుడు మనం బెరిష్ ప్లాన్ చేసుకోవచ్చు డౌన్ సైడ్ $2000 వరకు. అంటే ఒక 100 పాయింట్స్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలనుకోండి, సో మార్కెట్లో ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో, సో ఈ లెవెల్స్ మార్కెట్ అయితే యాజ్ ఆఫ్ నో టెస్ట్ చేయవచ్చు. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళి ఈ లెవెల్స్ని టెస్ట్ చేయవచ్చు. ఒకవేళ టెస్ట్ చేసి బ్రేక్అవుట్ అయిందంటే అప్ సైడ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు అని చెప్పి. ఆల్మోస్ట్ 2400 లెవెల్, 300 to 400 లెవెల్స్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళొచ్చు. 2300 and 400 టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అప్ సైడ్కి. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ సింగ్ ట్రెండ్ ప్లాన్ చేయాలన్నా సరే ఈ లెవెల్స్ పైన ఎస్ఎల్ పెట్టుకొని డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ప్యాటర్న్ ఏదైతే ఉందో నాకు స్లైట్లీ హైయర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. ఇథీరియంలో ఒకవేళ బ్రేక్అవుట్ అయిందనుకోండి అప్ సైడ్కి ప్లాన్ చేయండి. లేదంటే మార్కెట్ ఒకవేళ మనకి బేరిష్ కన్ఫర్మేషన్ కావాలంటే ఆల్మోస్ట్ ఇక్కడ 3 days ఒక లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, 3 days ఒక లోస్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ 4 days ఇక్కడ చూసినట్టయితే 4 days ఒక హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పర్ సైడ్కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇథీరియంలో. ఓకే, క్లియర్ అండి ఇథీరియం. సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం రెండు క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా పెడతాను బిట్ కాయిన్ అండ్ ఇథీరియంలో. సో నెక్స్ట్ ఇథీరియంలో మనం వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. వీక్లీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. రైట్, సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి ఇథీరియంలో, ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే, స్లైట్లీ మనకి హైయర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏదైతే ఎవ్రీ వీక్ ఒక హైస్ ఉన్నాయో మార్కెట్ అనేది అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. బట్ లో చూడండి, మార్కెట్ ఆ లో బ్రేక్ అవ్వకుండానే అప్ సైడ్లో మార్కెట్ ఉంది. అంటే మార్కెట్ అనేది ప్రీవియస్ లో అనేది బ్రేక్ అవ్వట్లేదు. ప్రీవియస్ వీక్ ఒక లోస్ బ్రేక్ అవ్వట్లేదు. బిట్ కాయిన్లో కానీ ఇథీరియంలో కానీ ప్రీవియస్ వీక్ ఒక లోస్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ అప్ సైడ్లో మనకి కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఇప్పుడు ఏదైతే కరెంట్ వీక్ ఉందో అది ఈ లెవెల్స్ పైన కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఆల్మోస్ట్ 2235లో ఉంది యాజ్ ఆఫ్ నో. మార్కెట్ కనుక అట్లీస్ట్ 2250 లెవెల్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్ సైడ్కి ఇక్కడ 2400 వరకు అయితే మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అది బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 2500 or 2600 వైపు కూడా ఇథీరియం వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ ఒక స్ట్రక్చర్ మనకి పాజిటివ్ కనిపిస్తుంది అండ్ ఫర్దర్గా అప్ సైడ్ కనిపిస్తుంది నాకు ఇథీరియం అండ్ బిట్ కాయిన్. ఓకే, సో కన్ఫర్మేషన్ ఎప్పుడు చేసుకోవాలి? బేరిష్ కన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను డైలీ టైం ఫ్రేమ్లో డిస్కస్ చేశాను. బిట్ కాయిన్ అండ్ ఇథీరియం దాన్ని ఫాలో అవ్వచ్చు అండ్ మీరు మీ అనాలిసిస్ చేయండి. ఓకే, ట్రేడ్ అనేది తీసుకునే ముందు. అండ్ నెక్స్ట్ గోల్డ్కి వద్దాం. సో ఇక్కడ నేను గోల్డ్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో అయితే గోల్డ్ మనకి ఏదైతే బేస్ ఉంటుందో గోల్డ్ది 4x XI USD గోల్డ్ స్పాట్ ఇది. సో దీన్ని బేస్ చేసుకొని మనం PXG USDTలో మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఏదైతే చార్ట్ యూస్ చేస్తానో అది ఇక్కడ మీరు గోల్డ్ స్పాట్ ఓనాడా ఉంటుంది, అది మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఈ చార్ట్ ఏదైతే ఉందో ఈ చార్ట్ పైన మనం అనాలిసిస్ చేద్దాం. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ PXGలో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కాకపోతే ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు చూడండి. సో PXG వచ్చేసి 4731లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనకి గోల్డ్ వచ్చేసి 4749లో ఉంది. ఇప్పుడు మనకి సాటర్డే కాబట్టి ఏదైతే 4x ట్రేడింగ్లో గోల్డ్ సాటర్డే సండే ట్రేడ్ అవ్వదు. ఓకే, మండే టు ఫ్రైడే మాత్రమే ట్రేడ్ అవుతుంది. సో నా సజెషన్ కూడా ఒకవేళ మీరు గోల్డ్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే మండే టు ఫ్రైడే మాత్రమే ట్రేడ్ చేయండి. సో సాటర్డే సండే వాల్యూమ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ బిట్ కాయిన్ ఇథీరియంలో కూడా మీరు ట్రేడ్ చేస్తుంటే సాటర్డే సండేస్లో వాల్యూమ్స్ అంతగా ఉండదు. సో స్టిల్ అయినా సరే బిట్ కాయిన్ అండ్ ఇథీరియంలో అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో డెల్టా ఎక్స్చేంజ్ పైన అయితే వాల్యూమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ గోల్డ్లో మాత్రం ట్రేడ్ చేసినప్పుడు మాత్రం మండే టు ఫ్రైడే మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకే, సో అనాలిసిస్ చేసేది కూడా మీరు PXG USDT పైన చేయకండి.
XAU USD పైన మీరు అనాలిసిస్ చేసుకోండి. ఓకే, యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ వాళ్ళు 2 వీక్స్ మార్కెట్ అనేది 2 వీక్స్ అనేది మార్కెట్తో స్లైట్లీ అప్సైడ్గా ఉంది. అండ్ కాకపోతే ఇక్కడ నుంచి మీరు ఫెబ్ డ్రా చేశారనుకోండి ఆల్మోస్ట్ ఈ ఏరియా వచ్చేసి 0.5 ఏరియా వస్తుంది, 0.5 to 0.6 ఏరియా వస్తుంది. సో ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి యాజ్ ఆఫ్ అయితే గోల్డ్ అయితే రీచ్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అప్ సైడ్లో ఏదైతే ఆరెంజ్ లైన్ ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది అప్పర్ సైడ్కి. సో ఈ లెవెల్స్ అనేది ఒక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన గోల్డ్లో. ఓకే, అండ్ నెక్స్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూసుకుందాం. ఇక్కడ చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ వచ్చేసి ఇదే ఏరియా దగ్గర ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉంది. మార్కెట్ ఇదే ఏరియా నుంచి పుల్ బ్యాక్ తీసుకుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి అన్ని రివర్సల్ క్యాండిల్సే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ క్యాండిల్లో చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఒక రివర్సల్ క్యాండిలే. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. కన్ఫర్మేషన్ రావాలి మనకి డౌన్ సైడ్కి అంటే మార్కెట్ ఇక్కడ 4689 లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి, డౌన్ సైడ్కి కన్ఫర్మేషన్ వస్తుంది గోల్డ్లో. అండ్ గోల్డ్లో అప్పుడు మనం బెరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ గోల్డ్ అట్లీస్ట్ కొంచెం పాజిటివ్గా ప్లాన్ చేయాలంటే ఇక్కడ మనకి ఏదైతే 4800 ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే 4869 వరకు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ చిన్న రిస్క్ చేయండి. అండ్ ఒకవేళ అది బ్రేక్అవుట్ అయిందనుకోండి 4900 వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అనేది అట్లీస్ట్ 5000 వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఏరియాలో సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్కి మళ్ళీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్కి ప్లాన్ చేస్తున్నప్పుడు చిన్న టైం ఫ్రేమ్లో చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రమే ట్రేడ్ చేయండి. అండ్ ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియాకి గోల్డ్ అయితే రీచ్ అయింది. యాజ్ ఆఫ్ నో $4,900 to $5,000 ఏదైతే ఉంటుందో అది మనకు ఒక రెసిస్టెన్స్ ఏరియా గోల్డ్లోకి. ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి గోల్డ్లో. ఓకే, సో గోల్డ్ వచ్చేసి దగ్గరలో రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలి గోల్డ్ అంటే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 4800 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్ సైడ్కి 4900 5000 అంటే 200 పాయింట్స్ అప్ సైడ్కి టార్గెట్ చేయొచ్చు గోల్డ్లో. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ రావాలంటే ఇక్కడ అట్లీస్ట్ ప్రీవియస్ డే ఒక లోస్ మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి. అంటే ప్రీవియస్ డే ఒక క్యాండిల్ ఒక లోస్ అంటే ఏదైతే క్యాండిల్ ఉందో ప్రీవియస్ డే అది ఆ లోని మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఆ లో కనుక బ్రేక్ అయ్యి దాని కింద క్యాండిల్స్ కనుక 5 minutes కానీ ఆర్ 15 minutes కానీ ఆర్ 30 minutes టైం ఫ్రేమ్ కానీ మీరు చూస్తున్నారు అనుకోండి, ఈ టైం ఫ్రేమ్లో కనుక క్లోజ్ చేసింది అనుకోండి ఆ లెవెల్ని, అండ్ దాని కింద మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు గోల్డ్లో. ఓకే, క్లియర్? గోల్డ్, బిట్ కాయిన్ అండ్ మీకు ఇథేరియం క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకోండి, సో ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అండి. ఫస్ట్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్ ఉంది. ఈ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. సో కంప్లీట్ వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. లెవరేజ్ ఎలా తీసుకోవాలి, స్ట్రాటజీ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎలా ట్రేడ్ చేయాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉన్నాయి. దాని తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు రిఫరల్ లింక్ యూజ్ చేసి. అండ్ రిఫరల్ కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. కంప్లీట్ ప్రాసెస్ డీటెయిల్స్ ఉన్నాయి, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయవచ్చు వాట్సాప్లో. అండ్ ఇక్కడ మీరు ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి, వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి, మినిమం ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత నాకు వాట్సాప్ చేశారంటే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్. అండ్ ఇంకొక పాయింట్ మర్చిపోయాను చెప్పడం. సో ఎవరైతే క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తున్నారో, సో ఒకవేళ మీరు క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తున్నప్పుడు గోల్డ్లో PXD USDTలో పెట్టకండి. ఎందుకు అంటే ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను అనుకోండి, 5 minutes టైం ఫ్రేమ్ PXD USD పెట్టాను అండ్ ఇక్కడ నేను క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఆ క్యాండిల్స్ ఒక ప్రాపర్గా వాల్యూమ్స్ మీకు కనిపించట్లేదు. ఇక్కడ చూడండి క్యాండిల్స్ అనేది ప్రాపర్గా లేవు. అదే మీరు XAU USD పైన పెట్టారనుకోండి, ఇక్కడ క్యాండిల్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇక్కడ మీరు బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది కదా, సో దీనిపైన యూజ్ చేయండి గోల్డ్లో యూజ్ చేస్తున్న వాళ్ళు. అండ్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం పైన యూజ్ చేస్తున్న వాళ్ళు అండ్ మీరు ఫ్యూచర్స్ పైన యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీ స్పాట్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ చార్ట్ పైన యూజ్ చేయడం బెస్ట్. ఎందుకంటే డెల్టా ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ చార్ట్ పైన వాల్యూమ్స్ ఉంటాయి అండ్ దానిపైన యూజ్ చేస్తే బెస్ట్. ఇక్కడ మీరు చూడండి బిట్ కాయిన్ నిన్న సిగ్నల్ వచ్చింది, ఇది సెల్ సిగ్నల్ వ్యాలిడ్ కాదు, దాని కింద కంటిన్యూషన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మనకి బై సిగ్నల్ వ్యాలిడ్ అయింది. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 1400 పాయింట్స్ ఇచ్చింది బిట్ కాయిన్. ఓకే, 1400 పాయింట్స్ క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్ నుంచి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇథేరియం వచ్చేసి ఆల్మోస్ట్ 55 to 60 పాయింట్స్ ఇచ్చింది.
30 పాయింట్స్ 25 to 30 పాయింట్స్ ఇథేరియంలో ఇచ్చింది అనుకోండి ఫస్ట్. సో పార్షల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రేల్ చేయాలి. అండ్ బిట్ కాయిన్లో అట్లీస్ట్ 500 పాయింట్స్ ఇచ్చింది అనుకోండి అండ్ అక్కడ పార్షల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రేల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ట్రేల్ చేస్తున్నట్టయితే కాస్ట్లో పెట్టి స్టిల్ ఇంకా కూడా ట్రైలింగ్ అవుతున్నట్టే డెల్టా ఎక్స్చేంజ్ చార్ట్ పైన. అండ్ ఇంకా కూడా మీ ట్రైలింగ్ అనేది ట్రిగర్ అవ్వలేదు, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఏదైతే ఈఎంఐ ఉందో అది ఈఎంఐ కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. ఏదైతే ఈఎంఐ ఉందో హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఇక్కడ మనకి చిన్న టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి చిన్న టైం ఫ్రేమ్ మనకి ఏం కనిపిస్తుంది, ఏదైతే ఈఎంఐ పైన ప్రైస్ ఉంది కాబట్టి బుల్లిష్లోనే ఉంది. కాకపోతే ఏదైతే ట్రెండ్ ఉందో ఈ మధ్యలో ఉంది. ప్రైస్ ఎప్పుడైతే ఈ మధ్యలో ఉంటుందో నో ట్రేడింగ్ జోన్. సో ఈ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కంప్లీట్ స్ట్రాటజీ వచ్చేసి మాస్టర్ క్లాస్ వీడియోస్లో పెట్టాను. సో ఇక్కడ చెప్తే క్లియర్లీ మొత్తం వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ అదేవిధంగా మాస్టర్ క్లాస్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్లీ ఇంకా అర్థమైపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా మీరు ప్రాసెస్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎలా అయితే మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ పైన క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను క్రిప్టో స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్. ఓకేనా. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.